సోదరులందరికీ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. అందులో నాకు మాట్లాడమని అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైతన్న అంటే ఒక ఆశామాషి మనిషి కాదు. భగవంతుడికి ఎంత శక్తి ఉందో అంతకన్నా ఇంకా ఎక్కువనే ఉందని నేను చెప్పగలుగుతాను. రైతుకు భగవంతుడి కన్నా ఎక్కువనే భగవంతుడు మనకు జన్మ ఇచ్చిండు. కానీ ఎన్ని జన్మలకో మనం మీరు కష్టపడి ఆహారం ఇస్తున్నారు. అసలు ఐకమత్యం అన్నది చాలా ముఖ్యం. ఐకమత్యంతో ఉంటే సాధించలేదు ఏం లేదు, మనకు వస్తలేదు, మనము అంత ఐక్యంగా ఉండలేము అని మనం వీలపడవద్దు. ఒక అడుగు ముందు పడ్డదంటే మన ఒక అడుగు రెడీ ఉంటుంది. దాన్ని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మనం వెంట రానే వస్తారు. సోమరిగా ఉంది పోనీలే మన కుటుంబ సమస్య కాదు కదా అని కాదు, అటువంటి వాళ్ళని వదిలేసినా కానీ మన సైన్యం చాలా పెద్దది. అసలు ఎంత అంటే అసలు మున్నూరు కాపు ఒక్కసారి బిగిస్తే ఏ రాజకీయమో పనికిరాదు. ఎప్పుడు కూడా మన మున్నూరు కాపు సంఘానికి ఉన్నంత శక్తి ఎవరికి లేదు. కాకుంటే మనం వ్యవసాయం చేసుకుంటూ మన పనులు చేసుకుంటూ వాళ్ళకి ఏ పనులు ఉంటాయి తక్కువ ఉంటాయి. ఎండకు వానకు ప్రతి దానికి కూడా ఇప్పుడు ఎండాకాలము అయిపోయింది మన పనులు అనుకుంటే పుల్ల ఊడ్చడం కాల్చడం అనేది మనకు పనులు ఎక్కువ ఉన్నా కానీ శక్తి బాగా ఉంటుంది మన దగ్గర. సోదరులందరూ కూడా ఎవరు డీల పడకుండా చాలా మన విలువైన సమయాన్ని మన కుటుంబానికి మన వ్యవసాయానికి చేసుకుంటూ కూడా మనం ఐక్యంగా ఉండడానికి మనం ఒక దండగా మారాలి. ఆ భగవంతుడికి ఒక హారం ఇచ్చినట్టుగా మనం ఒక దండగా మారి మనము విజయాలు ఎన్నో సాధించాలి. రాజకీయ నాయకులు మనకు ఇవ్వడం అది మనము వల్ల బుద్ధి అడగవచ్చు. రేపు నన్నే పట్టకపోండి, నేనే కూడా వస్తాను. మాట్లాడేంత శక్తి కూడా మనకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళ గత్యంతరమే లేదు. అందరికీ ఎంత మెజార్టీ ఉందో మనకు అంత శక్తి ఉన్నది మనకు. అందుకనే కానీ మనకు మనకు వెళ్ళిపోయే వాళ్ళకి మనం కూడా వాళ్ళను సైడ్ పెట్టే శక్తి మన కాపు వాళ్ళకే ఉన్నది. అందుకనే కానీ ఎప్పుడైనా కానీ మంచి బలము దేవుడు మనకి ఇస్తాడు. మనం కూడా ముందుకెళ్ళుకుంటూ అందరికీ భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చిండు. ఎంతమందికో ఆహారం సంపాదించి పెడుతున్నాం. అమ్మ ఇంట్లో ఉంటే వండి పెడుతుంది కావచ్చు, కానీ ఒక్కసారి వ్యవసాయము అంటూ ఆగిపోతే అందరి ప్రాణాలు కూడా పోతాయి. భగవంతుడు ఇచ్చిన ప్రాణాలన్నీ గాల్లోనే కలిసిపోతాయి. అందుకని శక్తి ఉన్నవంతుడే శక్తిమంతుడు. మున్నూరు కాపువాడు కాపు. వ్యవసాయదారుడికి ఉన్న శక్తి ఎవరికీ లేదు. గాలి 5 ప్రాణాలు అంటారు, 5 వాయువు ప్రాణాలు అంటారు కదా, గాలి నీరు ఆహారం మీకు అన్నట్టు కదా. అందులో మన పాత్ర ఉన్నది చూడండి. అది అందుకనే కానీ మనం మంచి ఐక్యంగా ఉన్నాం. ఒక్కొక్క సోదరి పనిని కూడా ఒక్కొక్కళ్ళన్నా బయటకు తీయండి. వాళ్ళతో కూడా నేను మాట్లాడుకుంటూ నేను ముందుకు వాళ్ళని కూడా తీసుకుంటా. మహిళా శక్తి ఏమి చిన్నది కాదు. మహిళా శక్తి బాగా పోరాటం చేసే మనుషులే. కాకపోతే వాళ్ళని కూడా మనం కొంతమంది సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు కాపు సంఘాలు ఉన్నాయి. కాకుంటే రోజు నేను శుభోదయం పెడతానండి, రోజు శుభోదయం పెడతా. ఆంటీ చూసినా అంటే ఒక్కరు కూడా రెస్పాన్స్ కావాలి. మ్యారేజీలు పుట్టినరోజులే కాకుండా ప్రతి వారు కూడా ఇటువంటి మనకు భాగస్వాములైనటువంటి వారితో మనం కూడా ఒక ముందడుగు వేస్తే తప్పేం లేదు. మంచిగా చెడైనా తెలుసుకొని మా వారితో మంచిగా చెడో తెలుసుకుంటూ మా వారితో నేను వస్తుంటాను. అందుకని కానీ మా వెంకటేష్ కూడా గ్రేట్. మా వెంకటేష్ గ్రేటే నన్ను తీసుకొని వచ్చి నన్ను ఇట్లా కొంచెం చైతన్యవంతంగా చేయడం కూడా ఆయన పాత్ర కూడా ఉన్నది. అందుకని నాకు అవకాశం ఇచ్చిన ఈ సోదరి మన అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు.